అంతే, ఇది నియమం. ఇట్స్ ఎ లా, యూ కాంట్ చేంజ్ ఇట్. ఎప్పుడు నిన్ను ఆరాధిస్తానయ్యా అంటే ఆయన ఎవరో నీకు అర్థం కాదు. ఆయన ఎవరో తెలుసుకొని అనుభవించి దానికి తగ్గట్టుగా ఆయన్ని గౌరవిస్తూ ఆరాధించిన నాడు ఆరాధనలో ఏమవుతుందంటే ప్రభువుని తెలుసుకుంటూ వెళ్తాను, ముగ్ధుడినవుతాను, ప్రభుతో ప్రేమలో పడతాను, ప్రభుని పూజించకుండా ఉండలేను. ద మోర్ ఐ హ్యావ్ ద రివల్యూషన్ ఆఫ్ గాడ్, ద మోర్ ఐ హ్యావ్ ద రెస్పెక్ట్ ఫర్ గాడ్. అది నన్ను మార్చేస్తుంది ఆయనలాగా. ఈరోజు కావాల్సింది ఏమిటంటే మనకి పాటల ఆరాధన కాదు, ఈరోజు మనకు కావాల్సింది సంగీత ఆరాధన కాదు, ఈరోజు మనకు కావాల్సింది చప్పట్ల ఆరాధన కాదు. ఈరోజు మనకి డైర్ నీడ్ ఏంటంటే, ద నీడ్ ఆఫ్ ది అవర్ ఏంటంటే, ఈ రోజున ప్రభువుని ఎరిగిన ఆరాధన, ప్రభువుని అనుభవించే ఆరాధన, ప్రభువుని ఉన్నతున్నట్టు తెలుసుకొని ఆయన ఔన్నత్యాన్ని కొనియాడే ఆరాధన. దట్ వర్షిప్ ఈజ్ నీడెడ్.